మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటారు చాలామంది. కానీ మన హిందూ సంప్రదాయాల్లో మంత్రాలకు ఎంతో శక్తి ఉందని వేదాలు చెప్తున్నాయి. మంత్రాల శక్తిని భగవత్ నామస్మరణకు ఉన్న పవర్ ను చాలా సందర్భాల్లో నిరూపించారు. ఇక చూస్తే తాజాగా బుగాస్పియర్ అనే ఒక అసాధారణ వస్తువు ప్రపంచ శాస్త్రవేత్తలు పరిశోధకుల దృష్టిని ఆకర్షించింది. ఈ వస్తువు మానవ నిర్మితం కాని అత్యంత అధునాతన గ్రహాంతర సాంకేతికతగా భావిస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఈ బుగాస్పియర్ పురాతన హిందూ వేద మంత్రాలకు స్పందించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది శాస్త్రీయ సాంస్కృతిక రంగాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరిశోధకులు బుగాస్పియర్ ను పరీక్షిస్తున్నప్పుడు హిందూ వేద మంత్రాల శబ్ద తరంగాలకు ఇది అసాధారణ రీతిలో స్పందిస్తున్నట్లు గుర్తించారు. ఈ మంత్రాలు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక శక్తిగా పరిగణించబడుతున్నాయి. ఇప్పుడు ఒక తెలియని టెక్నాలజీతో స్పందనను సృష్టిస్తున్నాయి. ఈ స్పందనలు శబ్ద తరంగాల ఫ్రీక్వెన్సీ లేదా శక్తి రూపంలో ఉండవచ్చని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. కానీ ఖచ్చితమైన కారణం ఇంకా రహస్యంగానే ఉంది. ఇదే సనాతన ధర్మం గొప్పతనం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి జుగే జుగే. మెక్సికోలో శాస్త్రవేత్తలు వేద మంత్రాలు రికార్డు చేసి ఆ శబ్ద తరంగాలను స్పేస్ లోకి పంపారు. అప్పుడు యుఎఫ్ఓ సిస్టమ్ లోని బుగాస్పియర్ ను టెస్ట్ చేశారు. అప్పుడు ఊహించని విధంగా ఆ స్పియర్ ప్రతిస్పందించింది. బుగాస్పియర్ నిర్మాణం, దాని లక్షణాలు భూమిపై ఇప్పటి వరకు తెలిసిన ఏ టెక్నాలజీతోనూ సరిపోవడం లేదు. దీనిని గ్రహాంతర నాగరికత ఉత్పత్తిగా భావిస్తున్నారు. ఈ వస్తువు సంక్లిష్ట డిజైన్, అసాధారణ శక్తి సామర్థ్యాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ ఘటన హిందూ వేదాల శక్తిని, వాటి శాస్త్రీయ ప్రాముఖ్యతను మరోసారి నిరూపించింది. వేద మంత్రాలు కేవలం ఆధ్యాత్మిక ఆధారాల కోసమే కాకుండా వాటి శబ్ద తరంగాలు శాస్త్రీయ దృక్కోణంలో కూడా ప్రభావం చూపగలవని ఈ ఘటన సూచిస్తోంది. ఈ సంఘటన ఆధునిక శాస్త్రం, పురాతన జ్ఞానం మధ్య సమన్వయానికి ఒక కొత్త ద్వారం తెరిచే అవకాశం ఉంది. బుగాస్పియర్ రహస్యాలను ఛేదించేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ వస్తువు గ్రహాంతర సాంకేతికత అయితే దాని స్పందనలు మానవాళి అంతరిక్ష జ్ఞానాన్ని విస్తరించే అవకాశం ఉంది. అదే సమయంలో వేద మంత్రాల శక్తిని శాస్త్రీయంగా అర్థం చేసుకునేందుకు కొత్త పరిశోధనలు జరగవచ్చు.